ఇక మీనరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. మీనరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది. అద్భుతమైనటువంటి తెలివితేటలు, చాకచక్యము, సంపద, ఆర్థిక వృద్ధి, సమయస్ఫూర్తి, రావలసినటువంటి డబ్బులు రావడము, మొండుబాకాయల వసూళ్లు, అలాగే అనేక రకాల మార్గాల ద్వారా ఆదాయం పెంచుకోవడము, డబ్బులు సంపాదించడానికి తాపత్రయపడము, కృషి చేయడంతో పాటుగా భూముల యందు కానీ, గృహాల యందు కానీ, వాహనాల యందు కానీ పెట్టిన పెట్టుబడులు వృద్ధయ్యే అవకాశాలు, షేర్లో ట్రేడింగ్లో పెట్టిన డబ్బులు వృద్ధయ్యే అవకాశాలతో పాటుగా ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ, పాలసీలు కానీ, ఇన్సూరెన్సులు కానీ కట్టే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ వారం ఖర్చులైనా కూడా మీకు సరైనటువంటి లాభం కనపడుతుందని చెప్పొచ్చు. అలాగే రుణాలు చేసినా కూడా వ్యాపారం చేయడం కోసం కానీ, ఇండస్ట్రీలు పెట్టడం కోసం కానీ, లేదా మీ ఇంట్లో ఏదైనా ముఖ్యమైన వస్తువులు కొనడానికి కానీ చేసే రుణాలు అనుకూలిస్తాయని చెప్పొచ్చు. కొత్త రుణాలు మంజూరు అవుతాయి. రుణాల వల్ల మీకు లాభం అయితే కనపడుతుందని చెప్పొచ్చు. తద్వారా ఎదుగుదల కనపడుతుందని చెప్పొచ్చు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఉద్యోగపరంగా సమస్యలు చాలా శాతం తగ్గుతాయి. ఉద్యోగాలు మారాలనుకునే నిరుద్యోగులు కూడా అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారందరికీ కూడా శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రమోషన్లు కనపడుతున్నాయి, స్థాన బదిలీలు కనపడుతున్నాయి. ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేసే ఉద్యోగస్తులందరూ కూడా మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగ కార్యాలయాల్లో అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి. అలాగే ఈ వారం కోర్టు వివాదాలు కానీ, కుటుంబ వివాదాలు కానీ, ఆస్తి వివాదాలు కానీ, అన్నదమ్ములతోటి అక్కడ చెల్లెళ్ళతోటి వివాదాలు ఏమైనా ఉంటాయి కనుక చాలా సునాయాసంగా పరిష్కారం అయ్యే అవకాశాలు, కోర్టులో విజయాలు పొందే అవకాశాలు, పోలీస్ కేసుల నుంచి బయటపడే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ వారం ముఖ్యంగా ప్రేమించిన వ్యక్తులతో కలయికలు, శారీరకపరమైన కోరికలు తీర్చుకోవడంతో పాటుగా ఇష్టమైన వాళ్ళతో కలిసి తిరిగే అవకాశాలు, ఆనందంగా కాలం గడిపే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యమైన వస్తువులు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేయొచ్చు. ఈ వారం ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడము, వ్యాయామాల పట్ల ఆసక్తి పెరగడంతో పాటుగా మీ ఆరోగ్యం గురించి ఎక్కువగా శ్రద్ధ పెడతారని చెప్పొచ్చు. అలాగే వ్యాపారాలు చేసేవారందరూ కూడా వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తి, పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు లాభాలు, వ్యాపార మార్పులు అనుకూలతలు, వ్యాపారపరంగా పెట్టుబడులు అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. ఎన్ఆర్ఐలు, విదేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది. ఉద్యోగ సమస్యలకు పరిష్కారం కనపడుతోంది. ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. గృహలబ్ధి కనపడుతోంది. ఈ వారం ప్రయాణాలు చేసే వారందరూ కూడా కలిసి వచ్చే అవకాశాలు, వీసాలు మంజూరయ్యే అవకాశాలు, విదేశీ ప్రయాణాలు కనపడుతున్నాయి. తీర్థయాత్రలు, దూర ప్రయాణాలు చేసేవారికి, కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడపడానికి, పిక్నిక్లకు వెళ్ళేవాటటువంటి వారికి మంచి ఆహ్లాదకరమైన వాతావరణము, కాస్త స్ట్రెస్ తగ్గే అవకాశం కనపడుతుంది. కాబట్టి ప్రయాణాలు చేయొచ్చు. ఈ వారం ముఖ్యంగా వివాహం కోసం ప్రయత్నం చేసినా, లేదా ఆగిపోయిన వివాహాల కోసం ప్రయత్నం చేసినా అక్కడికి వెళతాయి. ఎప్పటి నుంచో వివాహం కాని స్త్రీ పురుషులు కూడా సునాయాసంగా వివాహాలు కుదిరే పరిస్థితులు, పరిణామాలు ఈ వారం కనపడుతున్నాయి. సంతానం కోసం ప్రయత్నం చేసే స్త్రీ పురుషులందరికీ కూడా గట్టిగా ప్రయత్నం చేసుకున్నా, లేదా ఏదైనా పూజలు పరిహారాలు చేసుకున్నా, లేదా డాక్టర్ల యందు ఏదైనా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకున్నా సంతానం కలుగుతుంది. అలాగే ప్రేమ వ్యవహారాలు అనుకూలతలు, కొత్త ప్రేమలు చిగురించడాలు, లేదా ప్రేమించిన వ్యక్తులతో కలయికలు కనపడుతున్నాయని చెప్పొచ్చు. అలాగే రాజకీయ నాయకులందరికీ కూడా పదవీ అధికార యోగ్యతలు, నామినేటెడ్ పదవీ అధికార యోగ్యతలు పొందే అవకాశాలు కనపడుతున్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు రావడంతో పాటుగా గతంలో మీరు పడినటువంటి కష్టానికి తగ్గ ప్రతిఫలము, గుర్తింపు బ్రహ్మాండంగా పెరుగుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత, మైత్రి, కలయికలు, శారీరక కోరికలు తీర్చుకునే అవకాశాలు, కుటుంబ సమస్యల పరిష్కారంతో పాటుగా కుటుంబ సభ్యులతోటి అనేక రకాల సమస్యల నుంచి బయటపడడము, ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు పెరగడంతో పాటుగా దూరపు బంధువులు కలుసుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. విద్యార్థులకి కొత్త కాలేజీలో కానీ, కొత్త సీట్లు, కొత్త కాలేజీలో కానీ, లేకపోతే స్కూళ్ళలో కానీ జాయిన్ అయ్యేటటువంటి వారందరికీ కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. విద్యార్థులకి విశేషమైనటువంటి విద్యాపరమైనటువంటి శ్రద్ధ పెరుగుతుంది. టెక్నాలజీ పరంగాను, కంప్యూటర్ పరమైన విద్యల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సింది ఈ రాశి వారికి కూడా తెలియజేస్తూ, అయితే ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చెక్ చేసుకుని, వాటికి సంబంధించినటువంటి ఏమైనా పరిహారాలు ఉంటే చేసుకుని ఎదురుకు వెళ్ళినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.